దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈ దినమందు 45వ కీర్తన మనము కాసంత ధ్యానిస్తాం. ధ్యానించినట్లయితే 7వ వచనం, 45వ కీర్తన 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చుకున్నట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు భక్తిహీనులను దేవుడు ద్వేషించే దేవుడు అంటున్నాడు. నీతిని లేక నీతిమంతులను ప్రేమించి వారికి ఆనంద తైలముతో అభిషేకించే దేవుడు అంటున్నాడు. మనము మన జీవితంలో ఏ స్థితిలో మన పరిస్థితులన్నిటినీ మనం ఆలోచించుకొని నీతిదాయకమైనటువంటి జీవితం యేసుక్రీస్తు ప్రభువుల వారిలాగా నీతి న్యాయములు కలిగినటువంటి ఒక వ్యక్తిగా, నీతికి ఆధారమైనటువంటి దేవుని యొక్క బిడ్డగా, అనగా యేసుక్రీస్తు నిజముగా నీతిమంతుడు, ఆ నీతిమంతుని యొక్క బిడ్డలముగా మన జీవితంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆనంద తైలముతో మనల్ని దేవుడు అభిషేకించే దేవుడు అంటున్నాడు. ఇది ఈ 45వ కీర్తన ఒక రాజు కోరుకునే కీర్తన. ఒక సంఘము కానీ, ఒక స్త్రీ కానీ, దేవుని సంఘములో ఒక పురుషుడు కానీ ఎలా ఉండాలి, ఏ వాసన కలిగి ఉండాలి? గోపురసం వాసన, లవంగి పట్ట వాసన, అలాగే వారు అగరు వాసన, దంతములతో కట్టిన నగరంలో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి అని చెప్పినటువంటి మాటలు. ఎంత గొప్ప ఆ ఉన్నతమైనటువంటి స్థితి ఈ ఆనంద తైలముతో నీతిదాయకమైనటువంటి వ్యక్తులకు జరిగే కార్యక్రమం. అది ఒక దివ్యమైన సంగతితో నేను అంటున్నాడు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. ఒక వ్యక్తి, నీతిదాయకమైనటువంటి వ్యక్తి దేవుని ముందు కనబడినప్పుడు, దేవునితో ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధానములో నీతి మంతుడుగా తీర్చబడినప్పుడు అతనికి వచ్చే ఆశీర్వాదం ఇది. అతని తల మీద ఆనంద తైలము పైపడుతుంది. దావీదు అంటాడు, నా తల మీద నన్ను నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎప్పుడైతే నూనె అనబడినటువంటి అభిషేకం ఇక్కడ 7వ వచనంలో, 45వ కీర్తన 7వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ఆయన నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. అంటే ఆ అభిషేకం అనేది ఎప్పుడైతే నీ జీవితంలో నిలబడుతుందో, ఆ అభిషేకం ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో, నీ మెడ మీద ఉన్నటువంటి బరువు అంతా కూడా, కాడి అంతా కూడా, కష్టమంతా కూడా, వ్యాధి అంతా కూడా, రోగమంతా కూడా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఎలాంటి ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు అభిషేకించబడినటువంటి ఆనంద తైలముతో అభిషేకించబడినటువంటి పరిస్థితి నీకు కలిగినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప విడుదల ఉంటుంది. నీ అంత సంతోషకరమైనటువంటి వ్యక్తి ఇంకొకరు ఉండరు. ఇది చాలా ముఖ్యం. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు నీతిదాయకమైనటువంటి నీతిమంతులను, నీతికి వారసులైనటువంటి వారిని, నీతి న్యాయములు కలిగినటువంటి యథార్థత పవిత్రతలు కలిగినటువంటి వారిని దేవుడు ప్రేమించి ఈ విధమైన